సహకార సంఘాలకు నామినేటెడ్ పాలక మండళ్ళు ఇక ఎన్నికలు నిర్వహించకూడదని సర్కార్ నిర్ణయం. వ్యవసాయ మార్కెట్ కమిటీల తరహాలో నియామకాలు. సొసైటీలో సభ్యత్వం ఉన్న రైతులకు మాత్రమే అవకాశం. ఎస్సీ ఎస్టీ బీసీలకు 3 డైరెక్టర్ పోస్టులు తప్పనిసరి. చైర్మన్ వైస్ చైర్మన్ సహా 13 మందితో. సో ఇది ఒక ప్రధానమైన అంశము. గత ప్రభుత్వము ఈ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. దానికి ఒక చట్టం చేసింది కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం. ఈ చట్టంలో ఎవరు కూడా ఒక 3 ఏళ్ల వరకు ఇక్కడ చైర్మన్లని వాళ్ళని మార్చడానికి వీళ్ళది ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వచ్చి వీళ్ళని మార్చేస్తున్నది, వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సో 3 ఏళ్ల లాకింగ్ పీరియడ్ పెట్టి అనేక నిబంధనలు పెట్టారు ఈ పిఏసిఎస్లకు, ఈ సహకార సంఘాలకు మొత్తానికి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ నిబంధనలు తొలగించడం కాదు, అసలు ఎన్నికలే పెట్టమంటున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఈ ఎన్నికలు పెడితే వాడిని బతిలాడాలి, వీడిని బతిలాడాలి. అందులో ఇప్పుడు రైతులు మనకు వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకు? రైతుల సహకార సంఘాలు ఇవన్నీ రాష్ట్రంలో ఇకపై ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించరా? ఎందుకంటే ఇందులో మొత్తం రైతులే ఉంటారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల తరహాలో పిఏసిఎస్లకు నామినేటెడ్ పాలక మండళ్ళు ఏర్పాటు చేస్తారా? ఆల్రెడీ మార్కెట్ కమిటీలకే నామినేటెడ్ పోస్టులు ఇచ్చి మార్కెట్ కమిటీలన్నీ ఓవైపు ధ్వంసమవుతున్నాయి. ఈ మేరకు రేవంత్ సర్కారు నిర్ణయం తీసుకుందా అంటే విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఏంటంటే అవునని. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పాత కమిటీలను తీసేసింది. ఇప్పుడు ప్రస్తుతానికి పర్సన్ ఇన్ఛార్జ్ అధికారులనే పర్సన్ ఇన్ఛార్జీలుగా పెట్టింది. వీలైనంత త్వరలో పిఏసిఎస్లకు పాలక వర్గాలు ఏర్పాటు చేయాలని, సంక్రాంతి లోపే ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించుకుందట. సో గ్రామీణ ప్రాంతాల్లో సహకార ఎన్నికలు కూడా చాలా ప్రాధాన్యం ఉంటుంది. పిఏసిఎస్ డైరెక్టర్ మొదలుకొని చైర్మన్, డీసీసీపీ డైరెక్టరు, చైర్మన్, డీసీఎంఎస్, టెస్కాబు, మార్క్ఫెడ్ చైర్మన్ ఎన్నిక వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. వాస్తవానికి రైతులకు సంబంధించిన ఈ ఎన్నికలు, రైతులు పాల్గొనే ఎన్నికలు కాబట్టి ప్రతిష్టాత్మకంగా. రాజకీయ పార్టీల పోటీ, డబ్బు ఖర్చు, డైరెక్టర్లతో క్యాంపులు, ఫిరాయింపులు ఇలా అనేక చిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. సో పాలకవర్గాల ఏర్పాట్లన్నీ నువ్వా నేను అన్నట్లు చేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఏమాత్రం తీసుకోకుండా సహకార ఎన్నికలు కూడా జరుగుతాయి. గ్రామాల్లో రైతుల మధ్య వైషమ్యాలు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పిఏసిఎస్లకు ఎన్నికలు నిర్వహించడానికి సుముఖంగా లేదు. ఎంత మంచి ఒక నరేషన్ చెప్తున్నాడు చూసినావా? ఎందుకంటే ఎన్నికలు జరిగితే వైషమ్యాలు పెరుగుతాయట, ఎన్నికలు జరిగితే ఖర్చులు పెరుగుతాయి, ఎన్నికలు జరిగితే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మేము నామినేటెడ్. మరి అసెంబ్లీ కూడా ఎన్నికలే జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు కూడా వైషమ్యాలు ఏర్పడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు కూడా విపరీతమైన టైం వేస్ట్ జరుగుతుంది. మరి వీటిని కూడా నామినేటెడ్లో పెట్టుకుంటారా? పెట్టుకోరు. మన పంచాయతీ కూడా అట్టే జరిగినాయిగా. పంచాయతీ నామినేషన్ జరిగిందా? జరగలేదు. రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇవి జరిగితే మరి ఓన్లీ సహకార సంఘాలకు మాత్రమే ఈ పోరు జరగడము, డబ్బులు పంచడము, వైషమ్యాలు పెరగడము, సమయం వృధా కావడం ఎందుకు వచ్చింది అని అంటే ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ సహకార సంఘాల ఎన్నికలు జరిగితే అక్కడ మనకు అండగా ఉంటారు, మనం అనుకున్న స్థాయిలో ఫలితాలు వస్తాయన్న నమ్మకం లేదు. ఎందుకంటే రైతులకు రైతు బంధు రాలేదు, రైతు రుణమాఫీ పూర్తి కాలేదు, ఇస్తామన్న రైతు భరోసా ఎప్పటికీ సరే టైంకు ఇప్పటికే రావాలి రైతు భరోసా, ఇప్పటికీ రైతు భరోసా రాలేదు. యూరియాలు రావట్లేదు, యూరియా ఇబ్బందులు ఉన్నాయి, కరెంటు ఇబ్బందులు ఉన్నాయి, గిట్టుబాటు ధర ఇబ్బందులు ఉన్నాయి, బోనసు సన్నవడ్లకు ఇచ్చే బోనస్ విషయంలో పెండింగ్ బకాయిలు ఉన్నాయి, ధాన్యం కొనుగోలు సెంటర్లు సరిగ్గా లేదు, దళారులు పెరిగిపోయిర్రు. ఇట్లా రైతుకు మొత్తం సమస్యలన్నీ చుట్టూరునే ఉన్నాయి. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఇప్పుడు ప్రాథమిక సహకార సంఘాలకు గనక ఎన్నికలు పెడితే రైతులు ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎట్లాంటి ఫలితాలు ఉంటాయో మనకు తెలిసింది. సో ఈ ఎన్నికలు పెట్టి ఈ పరాభవం పొందడం కంటే తల్లి వ్యవస్థనే తీసేద్దాం. మొత్తంగా ఎన్నికల వద్దుగా ఈ లొల్లే వద్దు, నామినేటెడ్ మనకు నచ్చినవన్నీ పెట్టుకుందాం, మొత్తం కాంగ్రెస్ వాళ్ళని పెట్టి పడేద్దాం, నడిపించేద్దాం, మనకు అనుకూలంగా నడిపించేద్దాం. ఎవడు మనకు వ్యతిరేకంగా ఉండే వాడిని తోలు తీసేద్దాం. అందరూ మనకు అనుకూలంగా ఉండేటట్టే ఈ నామినేటెడ్ పోస్టులని భర్తీ చేసుకుందాం. ఇది ఇప్పుడు
సహకార సంఘాల్లో రేవంత్ రెడ్డి యొక్క మరొక కుట్ర నాకు తెలిసి ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసే కుట్ర, ఇది ఉత్తుత్తది కూడా కాదు. రైతులకు వ్యతిరేకంగా రైతులు తమకు వ్యతిరేకంగా ఉన్నారని గమనించి ముందస్తుగా చేపడుతున్న ఘోరమైన కుట్ర ఇది. మరి ఏం జరుగుతుంది దీని మీద అనేది చూడాలి. ప్రతి సొసైటీకి 13 మందితో పాలకవర్గం ఉంటుందట. ఇందులో 11 మంది డైరెక్టర్లు ఉంటారు. వీళ్ళందరినీ రకరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీల తరహాలోనే వీటిని నిర్వహిస్తారు. 100% అధికార పార్టీ కార్యకర్త. ఎన్నికలు నిర్వహిస్తే ఏ పార్టీ అభ్యర్థులనే గెలిచే అవకాశం ఉంటుంది. సాధారణంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి ఎక్కువ సంఖ్యలో పిఎస్సిఎస్లు వస్తాయి. అయితే ఎన్నికల నిర్వహణ తదితర ఖర్చులన్నీ తడిసి మోపుడవుతాయి. నామినేషన్ పద్ధతిలో నియామకాలు చేస్తే ఏ గొడవ ఉండదు అనే ఆలోచనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రక్రియతో 100% పోస్టులు అధికార పార్టీ కార్యకర్తలకే వస్తాయి. 207 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా 24 మార్కెట్లు మినహా 173 మార్కెట్ కమిటీలకు పాలక వర్గాల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి మార్కెట్ కమిటీకి 18 మందితో పాలకవర్గం ఉంటుంది. ఇందులో చైర్మన్, వైస్ చైర్మన్, 10 మంది డైరెక్టర్లు, 2 ట్రేడర్లు, 4 ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 3294 మందికి అవకాశాలు వచ్చాయి. ట్రేడర్లు, ఎక్స్ అఫీషియల్ సభ్యులు మినేస్తే 3000 మంది అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పదవులు లభిస్తాయి. ఇదే తరహాలో పిఎస్సిఎస్లు, డీసీసీబీలు, మార్కెట్ టెస్కాబులకు పాలకవర్గాలు ఏర్పాటు చేస్తే 12,000 మంది అధికార పార్టీ కార్యకర్తలకు అవకాశాలు వస్తాయి. సో ఈ పిఎస్సిఎస్ పాలకవర్గం కూర్పు 13 మందితో ఉంటుంది. ఇందులో చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు 11 మంది డైరెక్టర్లు ఉంటారు. వీరి నుంచే డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లు, మార్కెట్ టెస్కాబు డైరెక్టర్లు, చైర్మన్ల నియామకం జరుగుతుంది. సో వీళ్ళకు 12,000, వీళ్ళకు 3,000, ఇట్లా 15,000 మంది కాంగ్రెస్ కార్యకర్తలకు పదవులను కట్టబెట్టేటందుకు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఒక పార్టీపరమైన నిర్ణయము ఇది. దాంతో ఎన్నికలు నిర్వహించాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు కావాలి అన్న ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం జరుగుతుంది. మరి దీని మీద ప్రతిపక్షాలు ఏం చేయబోతున్నాయి, మార్కెట్ కమిటీలో ఉన్న వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఇదంతా ఇంకా తేలాల్సి ఉంది. ఇల్లు అలకగానే పండగ కాదు, వీళ్ళు అనుకోగానే అది అయిపోలేదు. మళ్ళీ కోర్టులు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.